హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అంత మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తున్నాను అనమాట. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదే రాగి లడ్డు చేశాను ఫ్రెండ్స్. పిల్లల కోసము, మా కోసం, అందరి కోసం చేశాను. మీరు కూడా చూసి నేర్చుకొని ఖచ్చితంగా చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ నెయ్యి అనేది, అందుకే అస్సలు రావడం లేదు. సరే, హీట్ చేస్తే మెల్ట్ అయింది. తర్వాత ఆ నెయ్యి కొంచెం వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ వేసుకొని, అందులోకి నేను ఒక గ్లాస్ నిండా మీకు చూపిస్తాను. ఆ గ్లాస్ నిండా రాగి పిండి అనేది తీసుకున్నాను. ఈ రాగి పిండి ఫ్రెండ్స్, నేను రాగులు తెచ్చుకొని మంచిగా మట్టి లేకుండా, రాళ్ళు లేకుండా చూసి ఏరేసి వాటిని మిక్సీ పట్టి చేసిన పిండి ఫ్రెండ్స్. నేను స్టోర్లో కొన్నది కాదు, రాగుల వరకే తెచ్చాను. ఇట్లా ఈ రాగి పిండిని పచ్చివాసన కొంచెం ఎక్కువసేపు కాదు, కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులోకి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకోండి. వీడియో అనేది క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే నేను ఇట్లా చెప్తున్నాను అనమాట. హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకోండి. మైదా పిండి కాదు ఫ్రెండ్స్, గోధుమ పిండి. ఇంకా సూజీ కూడా వాడతారు, కానీ నేనైతే సూజీ వాడలేదు, గోధుమ పిండి తీసుకున్నాను. నా దగ్గర గోధుమ పిండి అవైలబుల్గా ఉంది, అది తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసి మంచిగా కొంచెం పచ్చివాసన పోయింది. 2 మినిట్స్ చాలు ఫ్రెండ్స్, ఎక్కువసేపు అవసరం లేదు. అవి తీసి పక్కన ఆరబెట్టుకోండి. ఇట్లా మనం ఫ్రై చేసుకున్న దాన్ని, ఎందుకంటే ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి కొంతమంది పిల్లలు ఆ స్మెల్కి తినలేరు. పెద్దవాళ్ళం అంటే మంచిదే కాబట్టి తింటాం, కానీ పిల్లలు తినలేరు కదా. పక్కన ఆరబెట్టుకోండి. తర్వాత ఏంటంటే, నేనైతే అట్లా ఒక గ్లాసున్నర పిండికి ఇది ఎంత అంటే హాఫ్ గ్లాస్ అవుతుందన్నమాట. మొత్తం బెల్లం 1/2 కిలో ముక్క అన్నమాట. అది దాన్ని తీసుకొని తురిమాను. తురిమితే నేనైతే ఈ విధంగా తురిమాను, మీరైతే చాకుతో అయినా తురుముకోండి. ఇట్లా తురిమేసి నేను చూస్తే ఎంత అయిందని కొలత చూస్తే హాఫ్ గ్లాస్ అయింది ఫ్రెండ్స్. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఇదే ఎక్కువ అనిపించింది. మేము కొంచెం స్వీట్ అనేది తక్కువే తింటాము. మా పాప కూడా నేను చేస్తాను హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేయించండి. వాళ్ళకి మంచిగా చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చూసారా, ఇంత అయిందనమాట. దీన్ని మొత్తం గ్లాస్లోకి తీసుకొని నేను కొలిస్తే హాఫ్ గ్లాస్ అయిందనమాట. ఈ హాఫ్ గ్లాస్ బెల్లంని తీసేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ ఇందాక పిండి తీసుకున్నాం కదా, అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం నెయ్యి అనేది ఎక్కువ వేసుకోవాలి. ఎంత అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆ టేబుల్ స్పూన్ వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత అందులోకి ఇప్పుడు మనం హాఫ్ గ్లాస్ బెల్లం అయిందన్నాను కదా, ఆ బెల్లాన్ని అందులో వేయండి. ఈ రెండు మిక్స్ చేస్తే ఇంకా కొంచెం పలుకులు ఏమన్నా ఉన్నా బెల్లంలో కరిగిపోతాయి అన్నమాట. కరిగిపోతే అప్పుడు మనకి పలుకులు తగలకుండా స్మూత్గా లడ్డు అనేది వస్తుంది. ఈ లడ్డూలోకి ఈ నూనె నెయ్యి అనేది ఖచ్చితంగా కరగాలి. కరిగితేనే మనకి పిండి మొత్తం స్ప్రెడ్ అవుతుందన్నమాట. లేకపోతే అట్లా మనకి బాగోదన్నమాట, కలపడానికి కూడా ఈవెన్గా రాదు. అందుకని ఇట్లా బెల్లంని కూడా అందులో కరిగించండి. ఇది చాలా రకాలు చేసుకుంటారు ఫ్రెండ్స్, నాకైతే ఇది నచ్చిందనమాట, అందుకనే చేశాను. ఇంకా ఏంటంటే అందులోకి ఇలాచీ పొడి కూడా వేసాను అనమాట. ఇలాచీ ఫ్లేవర్ వేస్తే ఇంకా కొంచెం పిల్లలకి నచ్చిన వాళ్ళు కూడా ఈ ఫ్లేవరు మంచిగా ఉంటుంది, వాళ్ళు ఇష్టపడతారు తినడానికి. ఈ మొత్తం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ సపరేట్ చేసుకున్నాం కదా పిండి, ఆ పిండిని అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోండి గరిటెతో. ఎందుకంటే కొంచెం హీట్ మీద ఉంటుంది కదా, హీట్ మీద కొంచెం హీట్ తగ్గేంత వరకు గరిటెతో కలుపుకోండి. మీకు చెయ్యి కాలకుండా ఉన్నది సరిపోద్ది ఆ హీట్ అన్నప్పుడు మీరు చేత్తో మొత్తం ఈవెన్గా కలుపుకోవచ్చు. ప్రస్తుతానికైతే గరిటెతో కలపండి. తర్వాత ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను కదా, అట్లా కలుపుకోండి. కొంచెం అయితే హీట్ ఎక్కువగానే ఉంది, అందుకని నేను చేయి పెట్టలేకపోయాను. మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. కానీ రాగి లడ్డు హెల్త్కి చాలా మంచిది, రాగులే చాలా మంచిది. మీరు రాగుల్లో ఏ టైప్ అయినా చేసుకోండి, మీ డైట్లో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి రాగులు అనేది.
చాలా మంచిది. ఎముకలకైతే దృఢంగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పొద్దాక పొరపాటున పడిపోయినా కానీ ఎముకలు మనకి ఇరగటం అలాంటివి ఉండవు. దృఢంగా ఉంటుంది. రాగి జావ చేయండి. రాగి జావ అయినా చేసుకోవచ్చు. రాగి సంకటైనా చేసుకోవచ్చు. ఇంకా రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రాగుల్లో. రాగి ఇడ్లీ అంట. ఈసారి ఫ్లేవర్ అది కూడా నేను ఖచ్చితంగా తయారు చేస్తాను రాగి ఇడ్లీ. మీరు గాన మీకు తెలుసు ప్రాసెస్ అనుకుంటే ఖచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఇట్లా మనం ఈ నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకొని నాకు చల్లారింది కొంచెం. చల్లారిన తర్వాత లడ్డు అనేది తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇంకా నెయ్యి సరిపోదు అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, ఏం కాదు. నెయ్యి ఎంత తిన్నా ఏం కాదు. అలా అని ఒకే రోజు కాదు ఫ్రెండ్స్, మనం రోజుకు ఒక లడ్డు తింటే చాలా మంచిది. ఏదైనా ఎక్కువగా తినొద్దు. నెయ్యి కూడా గుడ్ కొలెస్ట్రాలే, బ్యాడ్ అయితే కాదు. అది మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది నెయ్యి కూడా. ఇంకోండి ఫ్రెండ్స్, ఇట్లా నేను లడ్డు తయారు చేసేసాను. ఈసారి బిస్కెట్స్ కూడా చేయాలనుకుంటున్నాను, కానీ చూద్దాం ఎలా ఉంటుందో. పిల్లలు ఇచ్చాను ఇద్దరికి, బాగానే తిన్నారు, నచ్చింది అన్నారు. చూద్దాం. ఇంకా ఏంటంటే వీటిలోకి ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే అంతగా వద్దులే, ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో అనేసి ఇట్లా ట్రై చేశాను. కానీ టేస్ట్ చూస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. అంతా సరిపోయినాయి. మీరు కూడా ఇంకా కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోండి. స్వీట్ కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం ముందే, నేను చెప్పాను కదా స్వీట్ సరిపోతే ముందే బెల్లం అనేది ఎక్కువ చేసుకోండి. నాకైతే ఒక గ్లాసున్నర పిండికి 25, నేనైతే చిన్న చిన్న లడ్డువే చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు ఎక్కువ తినలేరు కదా, మళ్ళీ ఎక్కడో అక్కడ పడేస్తారు, వేస్ట్ అయిపోతాయని చిన్న చిన్నవే తీసుకున్నాను. 25 అయినాయి. మీరు కూడా తయారు చేసుకొని నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లడ్డు అయితే టేస్ట్ సూపర్ ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.